16 ఏళ్ల తర్వాత స్నేహితుడి కోసం పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫొటోస్ మాత్రం చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు ఏది తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యానరిజం కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, స్టైల్ కావచ్చు, ఒక ట్రెండ్ని సెట్ చేశాయి. అప్పట్లో ఖుషి కావచ్చు, బాలు కావచ్చు, గుడుంబా శంకర్ కావచ్చు, ప్రతి ఒక్క సినిమాలు చూసుకుంటే ఏదో ఒక యూనిక్ ఐడెంటిటీ అనేది మనకు కనిపిస్తుంది. సో ఆ సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగిపోయింది. ఆ సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, ఇదంతా కూడా పక్కన పెట్టేస్తారు ఫ్యాన్స్. జస్ట్ పవర్ స్టార్ గారు స్క్రీన్ పైన కనిపిస్తే చాలు, అదే మాకు చాలు, ఇంకా అంతకుమించి ఇంకేమీ అవసరం లేదనే విధంగా ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం, ఆయన పాత సినిమాలు రిలీజ్ అయినా కూడా కొత్త సినిమాలాగా సెలబ్రేషన్స్ కావచ్చు, వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు అనమాట. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం మనము ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే వీళ్ళిద్దరి కాంబినేషన్, హరిశంకర్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అనేది గబ్బర్ సింగ్ సినిమాతో మనం చూసాం. ఆ సినిమా అనేది ఆయన కెరీర్లోనే ఎప్పటికీ కూడా ఒక మైల్ రాయిలాగా నిలిచిపోయింది. కాబట్టి అలాంటి కాంబినేషన్ కోసం చాలామంది వెయిట్ చేశారు. సో మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ తోని మరొకసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ మనం చూస్తున్నాం. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు హరిశంకర్ గారి స్వయంగా ఒక విషయాన్ని షేర్ చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సాయి ఈ సినిమా కోసం ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక పాట కోసం పనిచేశాడు అని చెప్పేసి. ఆయన ఒక గ్రేట్ ఆర్ట్ డిజైనర్ అనమాట. చాలా సినిమాల్లో పెద్ద పెద్ద సాంగ్స్ కూడా ఆయన ఆర్ట్ డిజైనర్గా పనిచేశారు. అండ్ ముఖ్యంగా ఆలయ నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు ఆయన. సో మరి యాదగిరి గుట్ట యొక్క ఆ టెంపుల్ నిర్మాణంలో కూడా చీఫ్ ఆర్కిటెక్ట్గా కూడా ఆయన పనిచేశారు. సో ఆ తర్వాత ఎన్నో ఆలయాల నిర్మాణాలకు కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో చాలా ఏళ్ళకి ఇంతకుముందు చాలా సినిమాలకైనా వర్క్ చేశారు ఆర్ట్ డైరెక్టర్గా. కాకపోతే ఇంకా కొంతకాలం తర్వాత కంప్లీట్గా సినిమాల్ని మానేసి మొత్తం దృష్టి అంతా కూడా ఆలయ నిర్మాణాలు వీటిపైనే పెట్టేశారు. సో ఇప్పుడు దాదాపు 16 సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన క్లోజ్ ఫ్రెండ్ కోసం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పనిచేయడానికి ఒప్పుకున్నారంట. సో ఈ విషయాన్ని స్వయంగా హరిశంకర్ గారు షేర్ చేసుకున్నారు. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట, నేను ఆనంద్ సాయి అయితే బాగుంటుంది ఈ సినిమాకి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అడిగాను. సో ఆయన ఒప్పుకుంటే నాకు కూడా నో ప్రాబ్లం, ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. సో అడగగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అడగమన్నారని చెప్పగానే ఒప్పుకున్నారు, వచ్చి చేశారు అని చెప్పేసి అయితే చెప్పారనమాట. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్లో ఒకటి ఫోటోలు చూడడం అనేది కళ్ళకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటూ సినిమాల పరంగా ఈయన హీరో, ఆయన ఆర్ట్ డైరెక్టర్ ఇదంతా కూడా పక్కన పెడితే వాళ్ళు ఆఫ్ ది స్క్రీన్ మాత్రం చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అంట. సో మరి అలాంటి క్లోజ్ ఫ్రెండ్షిప్లో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో మనకు తెలుసు. బట్ వర్క్ విషయానికి వచ్చేసరికి ఎవరికి వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారనమాట. సో అదేవిధంగా ఈ సినిమాలో మాత్రం ఒక్క సాంగ్కి చాలా పెద్ద సెట్ అనేది వేశారంట. ఆ సెట్కి డిజైనర్గా ఆనంద్ సాయి గారే ఉన్నారని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో మరి ఆ సాంగ్ ఏంటి, ఏ సాంగ్కి చేశారు ఏంటి, ఆ సాంగ్ ఎప్పుడు వదులుతారని చెప్పేసి కూడా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో మరి ఎంతమందికి ఆనంద్ సాయి గారు పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసు ఖచ్చితంగా కామెంట్ చేయండి.